హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం చోరీకి గురైంది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత కొద్ది రోజులుగా వరి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఇక నేడు రైతులు వరి ధాన్యాన్ని పరిశీలించగా కొన్ని బస్తాల ధాన్యం తక్కువగా కనిపించింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. 6 నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఇక్కడ భద్రత కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఆదివారం నాడు వరి కోసిన వర్షం కారణంగా నేను పరదగప్పి రోజు వచ్చి చూసుకొని పోయిన తర్వాత రోజు వచ్చి చూసినా నేను మళ్ళీ ఇవాళ పొద్దున వచ్చి చూసే వరకు మా వడ్లన్నీ పోయినాయి. 7 బత్తాలు దానిక పోయినాయి. మేము ఎవరికి కాంప్లిమెంట్ చేయాలి? మాకు ఇట్లా ఇంకా 4-5 కూడా పోయినాయి. ఈ పరిస్థితి ఇటువంటిది రాకుండా అధికారులను కోరుతాను నేను. మేము 6 కాలం చేసి ఇటువంటి జరిగితే మేము ఎవరికి చెప్పాలి? ఎవరికి మాకు స్పందించేటోళ్ళు ఎవరు ఉన్నారు? 6 కాలం కష్టం చేసి మేము ఈ రకంగా చేస్తే మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా చెప్తాను. మేము మా గోడ ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము 6 కాలం కష్టం చేసి నార్లు కొనుక్కొచ్చుకొని వేసుకొని అది చేసినాము. చేసి నేను 8 రోజుల కింద వడ్లు తెచ్చి ఈడ పోసుకుంటే సూరు నీళ్లు తడిసి అవి ఏమని అంటే కింద తడితే కూల 2000 రూపాయలు ఇచ్చి ఎత్తి రేకుల కింద పోపించుకుంటే నేను ఆ వడ్లు నిన్న 3 రోజుల బట్టి పోపించిన రేకుల కింద పోపిస్తే రేకుల కింద వడ్లు ఒక 6 బస్తాలు 8 బస్తాల దాకా తోడుకొని ఎత్తుకపోయిన రాత్రి. నేను నిన్న పొద్దున వచ్చి నేర్పుకున్నా. ఇక్కడ రాత్రి 9 దాకా ఉన్నా. 9 అయినాక ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా మళ్ళీ తెల్లారి 5 గంటలకే వచ్చిన. నేను ఇక్కడికి వచ్చే వరకు అన్ని దోడున్నాయి. ఎక్కడ వడ్లు అక్కడనే 3 దిక్కుల దోడున్నాయి.